దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడిని మనం గట్టిగా బిగ్గరగా అడుగుదాము. అపోస్తల కార్యములు 1:8 ఎవరైనా తీసి చదవగలరా? యాక్ట్స్ 1:8 యాక్ట్స్ 1:8 యాక్ట్స్ 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందున భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు వారితో చెప్పాను. దేవుడు ఈ వాక్యం ఎప్పుడు చెప్తాడో తెలుసా? తన శిష్యులందరినీ కొండ మీదకి తీసుకెళ్ళి ఈ విధంగా చెప్తాడు, నేను ఈ రోజున ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతున్నాను అంటే నా కార్యములు ఆగిపోతున్నవని కాదు, కానీ పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆవరిస్తాడు. ఆ సమయంలో మీరు నా కార్యాలు చేస్తాడని చెప్తాడు. శిష్యులు అంటే ఆ 12 మంది శిష్యులనే కాదండి, మనం కూడా యేసయ్య బిడ్డలమే, మనం కూడా యేసయ్య సృష్టించుకున్న మనుషులమే, మనం కూడా యేసయ్య మనకి ఒక పర్పస్ ఉంచారు లైఫ్లో. ఆయన అడుగుతూ ఉన్నారు, ఈ రోజున నువ్వు నాకు సాక్షిగా నిలబడగలవా అని ఆయన అడుగుతూ ఉన్నారు. ఈరోజు మనల్ని నువ్వు నాకు సాక్షిగా నిలబడగలుగుతావా అని. ఏ జీవితం నువ్వు జీవిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఏ స్థితిలో మనం ఉన్నామో మనకైతే తెలియదు, కానీ యేసయ్య నీ స్థితి మార్చడానికి, నా స్థితి మార్చడానికి ఈరోజు ఒక వాగ్దానం మనకి ఇచ్చారు. అపోస్తల కార్యములు 1:8 యేసయ్య చెప్తాడు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు నా కార్యాలు మీరు చేస్తారు అని చెప్పి, నా కార్యాలు మీరు చేస్తారు అని చెప్పి. నువ్వు ఏ పరిస్థితుల్లో మనకేమన్నా అవసరం వస్తే ప్రొఫెసీ కోసం ఇంకొక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం. మనకేమన్నా అవసరం వస్తే మనం మోకరించడం మానేసి ఇంకొకరిని నా గురించి ప్రార్థన చేస్తావా అని అడుగుతాం. అది మన పరిస్థితి, అది మన స్థితి. వెన్ వాజ్ ద లాస్ట్ టైం నువ్వు ఎప్పుడు దేవుణ్ణి అడిగావు? మోకరించి ప్రార్థన చేస్తున్నావా? ఆర్ యు రియల్లీ ప్రేయింగ్ టు గాడ్? ఆర్ యు రియల్లీ సీకింగ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేవుణ్ణి వెతుకుతున్నావా? నీ జీవితంలో దేవుణ్ణి వెతుకుతున్నావా? ఐఎమ్ స్ట్రైట్లీ ఆస్కింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, ఏ పరిస్థితిలో ఉన్నావు? నువ్వు ప్రార్థన చేసే స్థితిలో నువ్వు లేకపోతే, నువ్వు నీకు ప్రార్థన అవసరత నువ్వు లేదు అనుకుంటే, నీ జీవితం ఎందుకు పనికిరానిదే. ద్రాక్షావళిని నేను తీగలు మీరు అని ఆయన చెప్పాడు కదా. వన్స్ ఈ తీగ నాది కాదు అని ఆయన తీసి పక్కన వేస్తే ఆ తీగ కాల్చి బూడిద చేసుకోవడానికి కూడా ఎందుకు పనికిరాదు. ఈరోజు నీ జీవితం కూడా అంతే. ఇఫ్ యు ఆర్ గాడ్ సేస్ ఇఫ్ యు ఆర్ నాట్ మైన్, అండ్ గాడ్ సేస్ నువ్వు నా వాడివి కాదు అని దేవుడు నీకు చెప్తే, దేవుడు మన జీవితం బూడిద అవ్వడానికి తప్ప దేనికి పనికిరాదు. ఆ బూడిద దేనికి పనికి వస్తుంది తెలుసా? దేనికి పనికిరాదు. ఇట్ విల్ డిజాల్వ్ సాయిల్, మట్టిలో కలిసిపోతుంది. అది మన జీవితం మట్టిలో కలిసిపోవడానికి ఆ దేవుడు మనకి ఈ పరిస్థితిని ఇచ్చింది, ఈ లైఫ్ని ఇచ్చింది. ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఎంతో మంది లైఫ్ కోసం దే ఆర్ లిటరల్లీ ఫైటింగ్ అలాట్ కదా. ఆ పరిస్థితిలో కూడా నువ్వు నేను ఈ విధంగా సజీవ లెక్కలో బ్రతికోవడం అంటే కారణం ఆయనకు సాక్షిగా నిలబడడం మానేసి, ఆయనకి సాక్షిగా నిలబడడం మానేసి ఏ జీవితాన్ని మనం జీవిస్తూ ఒక్కసారి ఆలోచించు. దేవుడు నా జీవితంలో ఈ అద్భుత కార్యం చేశారని ఎవరితోనైనా పంచుకున్నావా ఇప్పటి వరకు? ఐఎమ్ స్ట్రైట్లీ ఆస్కింగ్ యూ, నీ జీవితంలో ఏదైనా అద్భుత కార్యం జరిగినప్పటికీ నువ్వు ఎవరితోనైనా పంచుకున్నావా? ఆర్ యు రెడీ టు షేర్ ద గాడ్స్ థింగ్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్? నువ్వు ఆ జీవితాన్ని పంచుకుంటున్నావా? ఆ సాక్ష్యాన్ని ఎవరైనా పంచుకుంటున్నావా? నిన్న సినిమాను చూసి వచ్చి ఈరోజు 10 మందికి పంచుకునే నేను దేవుడు నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేశాడు అని నువ్వు పంచుకోగలుగుతున్నావా? ఆ సాక్ష్యాన్ని నువ్వు దేవుడికి ఇవ్వగలుగుతున్నావా? ఈరోజు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే కారణం ఆయన. కెన్ యూ ప్రైజ్ లార్డ్ ఫర్ దట్? నువ్వు దేవునికి దాన్ని స్తుతించగలుగుతున్నావా? దేవునికి ఆరాధించగలుగుతున్నావా? ఆ పరిస్థితిని బట్టి
ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీ జీవితం ఎలా ఉండిందో, హౌ ద లైఫ్ ఆఫ్ యువర్స్ ఈస్. జస్ట్ కంపేర్. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎప్పటి ఉన్నప్పటికీ దేవుడు నిన్ను విడవడు, ఎడబావడు. దేవుడు నీ చేయి విడవడు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, జ్ఞాపకం చేసుకో. హీఈస్ ఆస్కింగ్ యూ ఓన్లీ వన్ థింగ్. నాకు సాక్షిగా నిలబడతావా? ఆయన నీ డబ్బులు అడగట్లేదు, నీ బంగారం అడగట్లేదు, నీ వెండి అడగట్లేదు. హీఈస్ నాట్ ఆస్కింగ్ యువర్ ప్రాపర్టీ, హీఈస్ నాట్ ఆస్కింగ్ యువర్ ఆర్నమెంట్, హీఈస్ నాట్ ఆస్కింగ్ యువర్ మనీ. హీఈస్ ఆస్కింగ్ యూ టు బీ ఎ టెస్టిఫైయర్. నిన్ను సాక్షిగా ఆయన నిలబడమని అడుగుతూ ఉన్నాడు. ఈ రోజు లోకమంతా ఆయన కనిపిస్తే లోకంలో సగం మంది ఈయన ఎవరు అని ప్రశ్నించే స్థితి మనం చూడగలుగుతున్నాం. యేసయ్య అంటే ఎవరికి తెలియని పరిస్థితి. నీకు నాకు ఎంత అదృష్టం అంటే, ఆయన చేసిన కార్యములు మనకి తెలుసు, ఆయన చేసిన త్యాగం మనకి తెలుసు, ఆయన జీవించిన స్థితి మనకి తెలుసు, ఆయన ఎంతగా నీ కోసం నా కోసం శ్రమించాడో మనకి తెలుసు. ఈవెన్ మనం ఆయనకి సాక్షిగా నిలబడలేకపోతున్నాం. ఎంత సిగ్గు చేయటో తెలుసా? అది ఎంత సిగ్గు చేయటో తెలుసా? జస్ట్ రిమెంబర్ గాడ్స్. ఆయన ఇచ్చిన ప్రామిస్ ఎప్పుడు మారదు. ఆయన ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు. నువ్వు సాక్షిగా నాకు నిలబడతావా అని అడుగుతున్నాడు. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. పేతురు చేసిన అద్భుత కార్యాలను మీరు చూడగలుగుతారు. ఒక గుడ్డివాడు ఆయన పొద్దున్నే చర్చ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వస్తూ ఉంటే ఆయన అడుగుతాడు, నాకేమన్నా ఇవ్వవా అంటే ఆయన చెప్తాడు, నీకివ్వటానికి నా దగ్గర బంగారం లేదు, డబ్బులు లేవు, కానీ యేసయ్య నామంలో నేను నిన్ను స్వస్థత పరుస్తున్నాను అంటే ఆ గుడ్డివాడు చూడగలుగుతాడు. గుడ్డివాడు లేచి నడవగలుగుతాడు. దట్స్ వాట్ ద మిరకల్ హ్యాపెండ్ త్రూ గాడ్స్ వర్డ్. యేసయ్య పరిశుద్ధాత్మని పంపించినప్పుడు ఆ అద్భుత కార్యం జరిగింది. దేవుడిని నువ్వు ఈరోజు అలా అడగగలుగుతావా? పేతురికి అలాంటి శక్తిని ఇచ్చావు కదా, యేసయ్య నాకు కూడా అలాంటి శక్తిని ఇవ్వగలవని నువ్వు అడుగుతావా? అబ్రహాముని లోకానికి దీవెనకరంగా మార్చిన యేసయ్య నిన్ను నన్ను మన కుటుంబానికి దీవెనకరంగా మార్చలేడా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ, గాడ్ని ఎక్కువ అడగాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మన కుటుంబానికి మనం దీవెనకరంగా మారుతున్నామా లేదా? జస్ట్ రిమెంబర్ ఏ పరిస్థితిలో ఉన్నావు? యేసయ్య అడుగుతున్నాడు ఈరోజు, నాకు సాక్షిగా నిలబడడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆర్ యు రెడీ టు టెస్టిఫై? ఈ లోకం నన్ను ప్రశ్నిస్తుంది, హూ ఆర్ యు అని నన్ను ప్రశ్నిస్తుంది. ఎవరు నువ్వు అని లోకం నన్ను ప్రశ్నిస్తుంది. నువ్వు వచ్చి ఆయన యేసయ్య, ఆయన గొప్ప దేవుడు, ఆయన సజీవుడు అని నువ్వు చెప్పగలుగుతావా? దేవుడు నన్ను అడుగుతున్నాడు. ఆ అవకాశాన్ని నీకు నాకు ఇచ్చాడు కదా, ఆ పరిస్థితిని నీకు నాకు ఇచ్చాడు కదా. నువ్వు నేను మరి సాక్షులుగా నిలబడగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించుకో. టేస్ట్ ద లార్డ్స్ వర్డ్ అండ్ బీ అ టెస్టిమనీ టు ద పీపుల్. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, దేవుడిని రుచి చూసి ఎరగాలి. రుచి చూసి నువ్వు దేవుడి దేశం నువ్వే చూడలేకపోతే, నీకే తెలియకపోతే, నువ్వు ప్రజల్ని ఏమని సువార్త ప్రకటిస్తావు? సువార్త ప్రకటించడం అంటే ఒక చర్చ్ పెట్టి ఒక సంఘాన్ని నడపడం కాదు. నీ తోటి వాడికి నువ్వు యేసయ్య గురించి చెప్పగలుగుతున్నావా? నీ దేవుని గొప్పతనాన్ని గురించి నువ్వు నీ తోటి వాడికి చెప్పగలుగుతున్నావా? ఇఫ్ యు ఆర్ ఎన్ ఎంప్లాయీ, నీ ఆఫీస్లో నీ పక్కన ఉన్న కొలీగ్కి నువ్వు యేసయ్య గురించి చెప్పలేకపోతే, ఏదో ఒక సమయాన్ని నువ్వు తీసుకొని నువ్వు యేసయ్య గురించి చెప్పలేకపోతే, మన జీవితం ఎందుకు? ఒక్క లైఫ్ను కూడా నువ్వు బాగు చేయలేకపోతే మనం ఎందుకు? వై వి ఆర్ లివింగ్ ఫర్ క్రైస్ట్? ఎందుకు యేసయ్య కోసం మనం జీవిస్తూ ఉన్నాం? వై ఐఎమ్ స్ట్రైట్లీ ఆస్కింగ్ యూ. నువ్వు స్కూల్ స్టూడెంట్ అయితే, కాలేజ్ స్టూడెంట్ అయితే, నీ ఫ్రెండ్కి నీ యేసయ్య గొప్పతనం చెప్పలేకపోతే ఎందుకు నీ కాలేజ్ లైఫ్? నీ యవ్వనం ఎందుకు?
నీ యవ్వనం ఎందుకు? నేను అంతా అయిపోయి రిటైర్డ్ అయిపోయిన తర్వాత దేవుడి సేవలోకి వస్తానండి అంటే, గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ ద ఫస్ట్ టైం ఆఫ్ యువర్స్. నీ సమయం మొత్తం అయిపోయిన తర్వాత మిగిలిపోయిన టైంని దేవుడు అడగట్లేదు. ద ఫస్ట్ టైం, ద ఫస్ట్ ప్రెషియస్ టైం ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ గాడ్ ఈస్ సీకింగ్ ఫర్ దట్. దేవుడు దానికోసం అడుగుతూ ఉన్నాడు. నేను ఇప్పుడు సువార్త ప్రకటించున్నాను నువ్వు చెప్తే, నీ జీవితం అంధకారంలో వెళ్ళిపోయిన తర్వాత, మొత్తం ప్రపంచమంతా అంధకారంలో ఉన్న తర్వాత, నువ్వు ఎంత ప్రయత్నించినా లాభం లేదు. రెండో రాకడికి సమయం లేదు. ఆయన ఏ క్షణాన్ని వస్తాడో నీకు నాకు తెలియదు. రైట్ నౌ we may expect the roaring lion coming in front of you. Coming in front of you. నీ ఎదురుగానే ఒక రోరింగ్ లైన్ లాగా ఆయన వస్తాడేమో, ఈ క్షణాన వస్తాడేమో. నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా అని నేను అడుగుతూ ఉన్నా. నువ్వు నీ కుటుంబాన్ని సిద్ధపరిచావా అని నేను అడుగుతూ ఉన్నా. నువ్వు నీ ఫ్రెండ్ సర్కిల్ని సిద్ధపరిచావా అని నేను అడుగుతూ ఉన్నా. ఐఎమ్ స్ట్రైట్లీ ఆస్కింగ్ if second coming is very next to your second, then what you will do? యేసు అడుగుతున్నాడు, నువ్వు నాకు సాక్షిగా నిలబడలేనప్పుడు నీ జీవితం ఎందుకు? Why? God is rightly asking you. Why? ఒంగోలు ప్రాంతానికి దగ్గరలో గుండ్లకమ్మ అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడికి జాన్ క్లేవ్ అని ఒక మిషనరీ వచ్చారు. 2000 నియర్లీ ఇట్ వాజ్ 1856. దేవుని సువార్త ప్రకటించి ఆయన వెళ్ళిపోయి, దేవుని నమ్ముకున్న వారు ఎవరైనా ఉంటే రండి బాప్తిసం తీసుకుందరు అంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఒక్కరు కూడా దేవుని అద్భుత కార్యాన్ని నమ్మలేకపోయారు. ఆ సమయంలో ఆయన ఏం చేయలేదు, సువార్త ప్రకటించారు. వెళ్ళి కొండ మీద 45 రోజులు ఉపవాసం దీక్ష చేశారు. తిరిగి జనవరి 1, 1857 వచ్చి, యేసయ్యా 45 రోజులు నేను సువార్త ప్రకటించాను కదా, ఉపవాసం ఉండి ఎంతమందిని మార్చగలరో నాకైతే తెలియదు, కానీ ఈరోజు నేను బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాను. యేసుని నమ్ముకున్న వారు ఎవరైనా ముందుకు రండి అంటే 2222 మంది ఆ రోజున బాప్తిస్మం తీసుకున్నారు, యేసుని నమ్ముకున్నారు. ఈరోజు ఒంగోలు పరిసరాలలో ఇఫ్ యూ కెన్ గో అండ్ విజిట్, there will be a place called Cloud Pit. ఒక ఏరియాకి ఆయన పరిచర్య చేసి ప్రార్థన చేసిన ఏరియాకి ఆ పేరు పెట్టి ఉంటుంది. దేవునికి ఎంత మహిమకరంగా ఆయన జీవించాడు. ఆయన జీవితానికి ఆయన సాక్షిగా నిలబడ్డాడు. యేసయ్య గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. ఆయన కొన్ని లైఫ్స్ని సేవ్ చేశాడు. విలియం కేరీ, వితౌట్ హిమ్ ఈరోజు మన చేతిలో బైబిల్ ఉండేది కార్యము. వితౌట్ హిమ్ ఈరోజు ఇంక్ పెన్ రాస్తున్నావంటే ఆయనే కారణం. ఈరోజు నువ్వు ట్రైన్లో తిరుగుతున్నావంటే ఆయనే కారణం. నువ్వు ఈరోజు న్యూస్ పేపర్ చదువుతున్నావంటే ఆయనే కారణం. ఈరోజు నువ్వు బైబిల్ చదువుతున్నావంటే ఆయనే కారణం. ఆయన పరిస్థితి ఎట్లుందో తెలుసా? భార్య బిడ్డలు ఒక పక్కన చావు బ్రతుకులో ఉన్నారు, ఒక పక్కన ప్రింటింగ్ ప్రెస్లో బైబిల్ ప్రింట్ అవుతూ ఉంటే ప్రింటింగ్ ప్రెస్ కాలిపోతుంది. అటువంటి పరిస్థితి ఆయన ఎక్కడి నుంచో వచ్చి బెంగాలీ నేర్చుకొని, మన ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ అన్ని నేర్చుకొని బైబిల్ని తర్జుమా చేయాలని ఒక స్ట్రాంగ్ రెజల్యూషన్ తోటి ఆయన పనిని ఆరంభించాడు. ఎందుకంటే దేవునికి ఆయన సాక్షిగా నిలబడాలని ఆశపడ్డాడు. దేవుణ్ణి జనాలందరికీ పరిచయం చేయాలని ఆశపడ్డాడు. He would like to spread the gospel. ఏ విధంగా ఉపయోగపడతారని ఆలోచించుకున్నప్పుడు ఆయనకున్న తలాంతుని దేవుడిని ఉపయోగించాడు. He saved many lives. ఈరోజు నీకున్న తలాంతుని దేవుడికి ఉపయోగించి సాక్షిగా నిలబడాలనుకుంటున్నావా? లేదంటే నీ జీవితాన్ని వ్యర్థంగా చేసుకోవాలనుకుంటున్నావా? నేను నీకే వదిలిస్తున్నాను. ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడిగేదో అంటే, నువ్వు నిజంగా నాకు సాక్షిగా నిలబడుతుంటావా? Are you ready to stand to testify? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నిజంగా నీ పరిస్థితి సాక్షి చెప్పలేని పరిస్థితి ఉంటే దేవుడు అడుగు, యేసయ్యా
ఈరోజు నేను సాక్ష్యం చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఈరోజు నా జీవితాన్ని నీకు అప్పచెప్పుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు నా జీవితానికి ఒక అర్థాన్ని చూపించవా? ఐ వుడ్ లైక్ టు సేవ్ లైఫ్స్. నువ్వు వచ్చే సమయానికి కనీసం ఒక్క ప్రాణాన్నైనా నేను కాపాడాలనుకుంటూ ఉన్నాను. నా జీవితంలో అద్భుత కార్యం చేసి ఆ సాక్ష్యాన్ని నేను పంచుకోవడానికి నాకు సహాయం చేస్తావని దేవుడిని మనం అడుగుదామా? ఈ ఉదయకాల సమయంలో అందరూ మోకరించగలిగిన వారు మోకరించండి, లేకపోతే లేచి నిలబడండి. విల్ ప్రే, విల్ ఆస్క్ గాడ్. అందరం కలిసి దేవుణ్ణి అడుగుదాం. అందరం కలిసి దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యా, ఈరోజు నా జీవితాన్ని నీకు అప్పచెప్పుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యేసయ్యా, నేను ఈరోజు నా జీవితాన్ని నీకు అప్పచెప్పుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నేను నీకు సాక్షిగా నిలబడాలని ఆశపడుతూ ఉన్నాను. యేసయ్యా, నా జీవితంలో అద్భుత కార్యములు చేయవా? ఐ వుడ్ లైక్ టు టేస్ట్ ద లైఫ్. నేను నిన్ను రుచి చూడాలని అడుగుతూ ఉన్నాను. యేసయ్యా, నేను నిన్ను, if I cannot taste the Holy Spirit of yours, I cannot spread the same to people. నాయన, నేను టేస్ట్ చేయలేకపోతే నేను తిరిగి జనాలకి చెప్పలేను. యేసయ్యా, ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతాన్ని నువ్వు చేయవాలని అడుగుదామా? దేవుడు వాగ్దానం చేశాడు కదా, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు అద్భుత కార్యాలు నువ్వు చేస్తావని చెప్పి. ఆ అద్భుత కార్యాన్ని చేయడానికి యేసయ్యా రెడీగా ఉన్నాడు. He is strongly asking you to be testified. ఆ పరిస్థితిలో నేను లేను యేసయ్యా, నువ్వు నిజంగా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నువ్వు అడగలవా? ఈ రోజున ఐఎమ్ స్ట్రైట్లీ ఆస్కింగ్ యూ, నువ్వు అడగగలుగుతావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏ పరిస్థితిలో నీ జీవితం ఉన్నప్పటికీ దేవుడు నీ జీవితాన్ని మార్చేవాడై ఉన్నాడు. ఏమైనా నీకు సాధ్యం కాకపోవచ్చు. It may be impossible to you, but not God's side. But not to God's side, my dear friend. ఒక్కసారి దేవుని అడుగు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, కళ్ళు మూసుకోండి, ఒక్కసారి కళ్ళు మూసుకోండి. యేసయ్యా, పరిశుద్ధాత్ముని నీ ఆవరణంలో నింపమని నేను అడుగుతున్నాను. యేసయ్యా, the Holy Spirit has to be filled this anointment today, my Lord. ఇద్దరు లేక ముగ్గురు ఉన్న చోట నేను ఉంటానని వాగ్దానం చేసావు కదా. ఇద్దరు లేక ముగ్గురు నేను ఉంటానని వాగ్దానం చేసావు కదా. యేసయ్యా, ఈ రోజు నీ సన్నిధిలో మేము కూడి ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్యా, ఈ రోజు మేమందరం ఇక్కడ ఉండినాం. We are waiting to receive your Holy Spirit, my Lord. నీ పరిశుద్ధాత్మను మేము పొందడానికి నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాం. యేసయ్యా, we do not have any hope at all except you, my Lord. నువ్వు తప్ప మాకు వేరే ఆధారం లేదు యేసయ్యా. నిజంగా నాయన, ఈరోజు ఎంతగానో ఆరాటపడుతున్న జీవితాలను నీకు అప్పచెప్పుకుంటూ ఉన్నాను. యేసయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మా జీవితంలో మోడు బారిపోయిన జీవితాలను చిగురింప చేయమని అడుగుతూ ఉన్నాను. యేసయ్యా, చిగురింప చేయమని అడుగుతూ ఉన్నాను. యేసయ్యా, నాన్న, ఈరోజు నేను ఇక్కడ ఉన్నవారు కూడి ఉన్న ప్రతి ఒక్కరిని అప్పచెప్పుకుంటున్నాను. యేసయ్యా, మేము మీకు సాక్షులుగా నిలబడడానికి సిద్ధపడి ఉన్నాం. We are ready to testify. The world is not going to ask this question anymore, my Lord. ఈయన ఎవరు అని అడిగే పరిస్థితి నుంచి మేము బయటకు రావాలని అడుగుతున్నాం. యేసయ్యా, మేము మా జీవితాలు మీకు అప్పచెప్పుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. యేసయ్యా, నీ కొరకు మా జీవితాన్ని జీవించాలని ఆశపడుతూ ఉన్నాం. యేసయ్యా, రైట్ టుడే నాయన, ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు నాయన. యేసయ్యా, ఇక్కడ నాయన ఎంతమంది అయితే నాయన నీ కన్నీటిని విడుస్తున్నారు. యేసయ్యా, you are going to answer that each and every one, my Lord. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. Heal them right now. The Holy Spirit is coming unto them. నటి మొదలుకొని అరికాల వరకు యేసయ్యా ముట్టండి, స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాను. Just heal them, my Lord. యేసయ్యా, నీకు వందనాలు నాయనా. Just heal them, my Lord. ఎంతోమంది నాయనా కరోనాతో బాధపడుతూ ఉన్నారు. యేసయ్యా, చిన్న బిడ్డలు యేసయ్యా, కుటుంబాలు చెల్లాచెదరైపోతున్నాయి. యేసయ్యా, పాపపు జీవితం వాళ్ళు జీవించినప్పటికీ
Just heal them, my Lord. I am submitting each and every one, my Lord. ఆ రోజు పాపం చేసి ఉన్నారు. They might reject your prayer. They might reject your blessing, my Lord. But ఈ దినాన వాళ్ళు నీకు సాక్షిగా నిలబడాలని ఆశపడుతూ ఉన్నారు. యేసయ్యా, వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి, అద్భుత కార్యాన్ని వాళ్ళ జీవితంలో చేయండి. నాయన కాలేజ్ స్టూడెంట్స్ ఎంతో మంది నాయన ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. దే ఆర్ అడిక్టింగ్ టు మూవీస్, మై లార్డ్. సినిమాలకు ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు, బ్యాడ్ హ్యాబిట్స్ ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. నాయన అటు వారిని నేను మీకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. నాయన ఆ బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి. ఆ బిడ్డల్ని జస్ట్ బ్రేక్ ఆల్ ద ఈవిల్ బాండ్స్ అరౌండ్ దెమ్, మై లార్డ్. నీ దేవదూతలతో వాళ్ళ చుట్టూ సెక్యూర్ చేయమని అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. If you are feeling ill, just raise your hand in this place, holy place. నువ్వు ఏ రోగంతో అయితే బాధపడుతూ ఉన్నావో, నువ్వు ఏ అనారోగ్యంతో అయితే బాధపడుతూ ఉన్నావో, ఒక్కసారి నీ బాడీలో ఎనీథింగ్ ఎల్నెస్ ఉంటే ఒక్కసారి చెయ్యి పైకెత్తు, ఒక్కసారి చెయ్యి పైకెత్తు. God is going to touch your hand right now. God is going to touch your hand right now. ఈ క్షణాన్ని నీకున్న ప్రాబ్లమ్ is going to solve. నీకు ఏ ప్రాబ్లం అయినా ఉండి ఉన్నప్పటికీ, నీకు మైగ్రేన్ ప్రాబ్లం ఉందేమో, ఇట్స్ గోనా వైప్ అవుట్, ఇట్స్ గోనా వైప్ అవుట్. అది తుడిచివేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీ చేయి దగ్గర దేవుడిని అడుగుతావా? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. God is going to touch your hand right now. The Holy Spirit is anointing you right now. The evil bonds which are bonded around you are going to break in the mighty God. యేసయ్య అతి పరిశుద్ధ నామములో నీకున్న బంధాలన్నిటిని తెంపివేయమని అడుగుతూ ఉన్నాను. Evil bonds are going to break in the mighty name. యేసయ్య, thank you Lord. Thank you Lord, నాయన మమ్మల్ని స్వస్థపరిచినందుకు. Thank you Lord, నాయన. Thank you so much Lord for healing us, my Lord. Healing us, my Lord. Thank you so much for anointing us. Thank you so much for anointing us, నాయన. ఈ ప్రార్థన అయిపోయేసరికి నాయన నీ బిడ్డలని సాక్ష్యంగా నిలబెట్టమని నేను అడుగుతూ ఉన్నాను. యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. అడగకూడదు ఏమైనా ఉందంటే మమ్మల్ని దయతో క్షమించి ఈ చిన్న ప్రార్థనని యేసయ్యా నీ పాదాల చెంత చేర్చుకోమని యేసయ్యా అతి పరిశుద్ధ